నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ కు వచ్చే ప్రవాస కార్మికుల కోసం కొన్ని ప్రతిపాదనలను పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తీసుకువచ్చింది. వివరాలేకి వెళితే, పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ లేబర్ మార్కెట్ ను నియంత్రించే ప్రయత్నాలలో భాగంగా విదేశాల నుంచి ప్రవాస కార్మికులను రిక్రూట్ చేసుకునే మెకానిజంల కోసం అనేక ప్రతిపాదనలను ముందుకు తీసుకువచ్చారు. ముఖ్యంగా కొన్ని సాంకేతిక వృత్తులకు సంబంధించినవి ఇందులో ప్రధానంగా ఉన్నాయి. అకాడమిక్ సర్టిఫికెట్లు, ధృవీకరణ మరియు వెలుపల అధికారిక అధికారులు కువైట్ రాయబార్య కార్యాలయాల నుంచి ముందస్తు ఆమోదం లేకుండా కొత్త వర్క్ పర్మిట్ ను జారీ చేయకూడదనే ప్రతిపాదనలలో ప్రధానమైన వాటిల్లో ఒకటిగా ఉంది. కువైట్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ ఏదైతే ఉందో, కువైట్ నుంచి అలాగే ఇండియా నుంచి ఎవరైనా కువైట్ కు వచ్చిన ప్రవాస కార్మికులు కువైట్ ఇండియన్ ఎంబసీ నుంచి అనుమతి పొంది ఉండాలి, ఆమోదం పొంది ఉండాలి. సర్టిఫికెట్లు కానీ లేకపోతే ఇతరత్ర పత్రాలు ఏవైతే ఉన్నాయో ఇండియన్ ఎంబసీ ఆమోదిస్తే అప్పుడు మాత్రమే మేము వర్క్ పర్మిట్ ను జారీ చేస్తామని చెప్పి ప్రస్తుతం ప్రతిపాదనలో ఉంది. మరి ఈ యొక్క ప్రతిపాదనలో ఆమోదం పొందుతాయో లేదో వేచి చూడాల్సి ఉంది. అలాగే ప్రతి వృత్తికి సంబంధిత అధికారులచే ఆమోదించబడిన అక్రెడిటెడ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ను జోడించడంపై కూడా కీలక ప్రతిపాదన వచ్చింది. అలాగే ఎవరైతే కువైట్ కు వస్తూ ఉన్న ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనిచేస్తూ ఉన్న వృత్తిలో అనుభవం యొక్క సర్టిఫికెట్ కూడా కావాలని చెప్పి ప్రతిపాదనలో ఉంది. ఇది కొన్ని వృత్తులకు కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి, మరికొన్నిటికి 5 సంవత్సరాల వరకు అనుభవం ఉండవచ్చని చెప్పి తెలుస్తూ ఉంది. ప్రతిపాదిత నియామక ప్రక్రియ అమలు దశల వారీగా జరుగుతూ ఉందని చెప్పి, మొదటి దశ కొన్ని వైద్య, విద్య, ఇంజనీరింగ్, న్యాయ మరియు ఆర్థిక వృత్తులను లక్ష్యం చేసుకుంటుందని చెప్పి అథారిటీ వర్గాలు తెలియజేశాయి. ఎవరైతే ఇంజనీర్లు గాని, డాక్టర్లు గాని, టీచర్లు గాని, అలాగే ఇతర వృత్తులలో సాంకేతిక వృత్తులలో ఉన్న ఎవరైతే ప్రవాసులు ఉన్నారో వాళ్లకు మొదటగా ఇవి వర్తింపజేస్తారు. ఆ తర్వాత మిగిలిన వృత్తులకు కూడా ఈ యొక్క కొత్త రూల్స్, కొత్త నిబంధనలు అమలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇవి ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. ఇవి ఆమోదం పొందిన తర్వాత పూర్తి సమాచారం మీకు అందిస్తానన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.